హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి మార్నింగ్ అయితే మరి మేము విలేజ్‌లో ఉండేవాళ్ళం అయితే మరి పొయ్యి అంటించుకోవాలి కదండీ! కట్టెల పొయ్య. గ్యాస్ ఉన్నప్పటికీ కూడా మేము పొయ్యి అయితే వాడతామండి. పొయ్యి అంటించిందే మాకు అసలు రోజు గడవదండి. వర్షాకాలమైనా మరి ఏ కాలమైనా కానీ పొయ్యితోనే మా డే అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఈ కట్టెల పొయ్యిలు ఈ వర్షాకాలంలో అయితే చాలా కష్టమండి అంటించడం. అసలు అంటుకోవు. పుల్లలు మనకి పొడిగా ఉన్నా కానీ పొయ్యి అంటించడానికైతే చాలానే కష్టపడాలండి. మరి ఇంకా ఇంత కష్టపడి ఎందుకమ్మా పొయ్యి అంటించడం? గ్యాస్ మీదే వండుకోవచ్చు కదా అనుకుంటున్నారా? మరి పల్లెటూరోళ్ళం కదండీ! ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా అండి? కనీసం మరి నీళ్లు కాగడానికైనా పొయ్యి అంటించాల్సిందే. మరి నీళ్ళు కాయడానికైతే మరి మేము గ్రేజర్‌లు అలాంటివేమీ వాడమండి. ఎందుకంటే మరి వాటితో పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బంది కదా! అందుకని వాటి జోలికి అసలు వెళ్ళము. పొయ్యి అంటించడానికి ముందైతే మరి ఇల్లంతా ఊడ్చేసానండి. వాకిలి అలాగే పొయ్యి దగ్గర కూడా ఊడ్చిన తర్వాతే పొయ్యి అంటించానండి. తర్వాత అయితే టీ పెట్టానండి. టీ మరి తాగందే మరి అస్సలు మరి పని చేయబుద్ధి కాదు కదండీ! మరి మార్నింగ్ టీ తాగేయాలి కదా! ఇంకా మామయ్య అయితే మరి పొయ్యిలోనికి పుల్లలు లేవనేసి మరి చెక్కలుంటే అవైతే పగలగొడుతున్నారు. మా అబ్బాయి ఏమో వాటిని తీసుకొచ్చేమో పొయ్యి దగ్గర పెట్టి నాకైతే హెల్ప్ చేసేస్తున్నారు ఇద్దరూను. మరి ఇక అప్పుడప్పుడు ఈ వర్షంలో ఎలాంటి కష్టాలు కూడా ఉంటాయండి పుల్లలు లేకుండా. ఇక పొయ్యి అయితే అంటించేసాను కదండీ ఎసరు పెట్టి. మరి బియ్యం కడుక్కుంటున్నాను. బియ్యం కడిగిన తర్వాత ఎసరు కాగాక అయితే ఎసరులో వేసేస్తాను. అత్తయ్య అయితే ఓ పక్కన అయితే గిన్నెలు తోముతున్నారు. ఇద్దరమో కలిసి తోముదాం అత్తయ్య ఆగండి అని చెప్పాను. నువ్వు ఇంకా ఏదో పని చేసుకుంటున్నావు కదమ్మా నేను తోమేస్తానులే అన్నారు. ఇంకా ఒకళ్ళు పొయ్యి దగ్గర పని చూసుకుంటే అత్తయ్య మాత్రం డైలీ మార్నింగ్ అయితే పిల్లలతో నాకు సాగదనేసి ఇలా గిన్నెలు అయితే మొత్తం తోమేస్తారండి. తర్వాత వంట అయిన తర్వాత ఏమైనా ఉంటే నేను తోముకుంటాను. అంతవరకు మాత్రం అత్తయ్య అయితే ఈ గిన్నెలు అసలు ఉంచరు. తోమేసి పక్కన పెట్టేస్తారు. ఇలా వర్షంలో అయితే మరి ఓ పక్క తడుస్తూనే మరి పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎసరు కూడా కాగిపోయింది. ఇంకా మరి ఆ బియ్యం తీసుకెళ్ళి అయితే ఎసరులో వేసేస్తున్నానండి. మరి ఇలా రోజు నేను చేసుకునే పనులైతే ఇలానే ఉంటాయండి. మరి ఒక్కొక్కసారి అయితే మరి అంతమాను ఈ పనులే చూపించి చెప్పడం కూడా మరి కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదండీ! అందుకనే కొన్ని మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి. మరి చెప్పమంటారా? అత్తయ్య అయితే తోముతూ ఎవరో పిలిచారనేసి అలా వెళ్ళారు. మరి మిగతా గిన్నెలైతే నేను తోమేస్తాను. మరి ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటేనండి, రాఖీ అనేది వచ్చేస్తుంది కదా! అన్నయ్య, చెల్లెళ్ళు పండగ. మీకు చాలామందికైతే చాలా ఇష్టమే కదండీ రాఖీ పండగంటే. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి రాఖీ పండగంటే. ప్రతి అన్నయ్య, తమ్ముడు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాఖీ పండగ ఎంతో ఇష్టంగా చేసుకుంటారు కదండీ! ఈ రాఖీ ఎప్పుడొస్తుందా అని చాలామందైతే వేకళ్ళతో అయితే ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదండి. ఇది ఒక సాంప్రదాయంగా అయితే మారిపోయింది మనకి. కాబట్టి ఈ పండగంటే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎంతో ఇంట్రెస్ట్‌గా చేసుకుంటారు కదండీ! చాలా సంబరంగా చేసుకుంటారు. మనకి ఇలా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముడు కూడా చేసుకునే పండగ ఒకటి మనకి కూడా వచ్చేసిందంటే హ్యాపీనే కదండీ! కొంతమందైతే మరి రాఖీ కట్టడానికి అన్నయ్య, తమ్ముడు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. మ్యారేజ్ అవ్వకపోతే ఇంట్లోనే ఉంటారు కదండీ! ఇంట్లో అయితే ఇంకా హ్యాపీ. మరి మ్యారేజ్ అయిన తర్వాత మరి మనం వేరే చోట ఉంటాం కదా! అన్నయ్య, తమ్ముడు ఇంకో పుట్టింటి దగ్గర ఉంటారు కదా! మనం వెళ్ళి వాళ్ళకి కడతాము. లేదంటే వాళ్ళే వచ్చి కట్టించుకుంటారు. పరిస్థితిని బట్టి ఉంటుందండి. మరి ఇలా మరి మనకి అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉంటాడు. మనం వాళ్ళకి రాఖీ కట్టి ఎంత ఆనందపడాలనుకుంటామో, అలాగే మరి మన ఆడపడుచులు కూడా ఉంటారు కదండీ! మరి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అన్నయ్యకైతే మరి రాఖీ కట్టాలనుకుంటారు కదా! మరి మనకి మన పుట్టింటి మీద ఎంత గౌరవం, ప్రేమ ఉంటుందో మన తోడబుట్టిన వాళ్ళ మీద, అలాగే మరి మన ఆడపడుచులకు కూడా వాళ్ళ అన్నయ్య మీద, వాళ్ళ తమ్ముళ్ళ మీద అంతే అభిమానం, ప్రేమ చాలా ఉంటాయి కదండీ! మనకెంత ఉంటుందో వాళ్ళకి కూడా అంతే ఉంటది. అలాగే మరి మన యజమానుడికి కూడా ఉంటుంది కదండీ వాళ్ళ సిస్టర్స్ అంటే ప్రేమ. మన ప్రేమలతో మనం పుట్టింటి వాళ్ళని ఎంతలా ప్రేమిస్తామో మరి అత్తారింటి వారికి కూడా మరి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలాగే ఉంటాయండి ప్రేమలు, ఆప్యాయతలు. మన ఇంటి మీద మనకి ఎంత గౌరవం, అభిమానాలు ఉంటాయో మన అత్తారింటి మీద కూడా వాళ్ళ పిల్లలకి అంతే ప్రేమ ఉంటుందండి. అంతే అభిమానం ఉంటుంది. అదేనండి మన ఆడపడుచులకి. మరి ఆ ప్రేమలనైతే మరి మనం యాక్సెప్ట్ చేస్తున్నామా అనేది డౌట్ వచ్చిందండి నాకు. ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కదా!
అందుకే వచ్చిందండి నాకు ఈ డౌటు. నాకు ఎక్కడలేని డౌట్‌లన్నీ ఇలాగే వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మరి మనం మన ఇంటి వాళ్ళని, మన అమ్మ వాళ్ళని ఎంత ప్రేమిస్తామో మరి అత్తారింటి వారు కూడా వాళ్ళకి ప్రేమలు ఉంటాయి కదండీ! అవి కొంతమందికైతే మరి ఉన్నట్టు నాకు అనిపించడం లేదండి. ఎందుకంటే సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడైతే మరి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అనుమానాలైతే వస్తూ ఉంటాయండి. అందుకనే ఒక్కొక్కటి ఇలా నేను మరి షేర్ చేసుకుంటున్నానండి మీతోటి. నాకైతే ఈరోజు ఇలా అనిపించిందండి. మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు మన వదిన గారులు, అలాగే తమ్ముడు భార్యలు, మరదళ్ళు, అమ్మ, నాన్న మనల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు కదండీ! వాళ్ళు ఒకవేళ అలా చూడకపోయినా మనం వెళ్లి పెత్తనం చేసి మరి వాళ్ళని చూసేలాగా చేసుకుంటాం. అవునా కదండీ! నేనైతే అలాంటివి చేయనవసరం లేదులెండి. మా వాళ్ళు మంచోళ్ళే, నన్ను బాగానే చూసుకుంటారు. నన్నెంత బాగా చూసుకుంటారో అలాగే నేను మా ఆడపడుచులను కూడా చూసుకుంటానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటాను. నా పుట్టింటి వాళ్ళని నేను ఎంతగా గౌరవిస్తానో, ప్రేమిస్తానో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా మరి అత్తారింటి వారినైతే నేను గౌరవిస్తాను. అలాగే నా ఆడపడుచులంటే నాకింకా ఆళ్ళు అక్క, చెల్లితో సమానం. నాకిద్దరున్నారండి. ఒకరు నా మీద పెద్ద, ఒకళ్ళు చిన్న. నాకిద్దరు అక్క ఒకళ్ళు, చెల్లి ఒకళ్ళు అనుకుంటాను. మేము ముగ్గురం ఒకటేనండి. ఎవరికెవరు సెపరేట్ కాదు. ముగ్గురి అభిప్రాయాలు ఒకలాగానే ఉంటాయి. మరి వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కదండీ! మరి మా అన్నయ్య, తమ్ముడంటే నాకెంత ఇష్టమో, వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళకి అంతే ఇష్టం ఉంటుంది కదా! మరి అలాంటప్పుడు మరి వాళ్ళ అన్నయ్యతో పాటే నేను కూడా వాళ్ళ ప్రేమలనైతే మరి గౌరవించి యాక్సెప్ట్ చేయాలి కదండీ! వాళ్ళ అన్నా చెల్లెళ్ళు పడతారులే, వాళ్ళ మధ్యలో నేనెందుకైతా అని అస్సలు అనుకోనండి. ముందు నేనే ఇన్వాల్వ్ అయిపోతాను. ఏ విషయానికైనా సరే అది మంచిది అవ్వండి, ఇంకా మరి ఏదైనా అవ్వండి. నేనైతే మాత్రం ముందైతే ఒక స్టెప్ ముందే ఉంటాను ఆయనకంటే కూడా. వాళ్ళ చెల్లెళ్ళ విషయంలో అభిప్రాయం మంచిదే చెప్పి నేను ఆయనకి సపోర్ట్‌గా ఉంటాను. అంతేగాని అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, వాళ్ళని చూడొద్దు, అలాగా ఇలాగా అనే మాటలైతే నా జీవితంలో కూడా నేనెప్పుడూ అనాలని అనుకోలేదండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి పుట్టింటి మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉంటుందో ఒక ఆడపిల్లగా నాకు తెలుసండి. మరి నేను కూడా ఒక పుట్టింటి నుంచే కదా అత్తింటికి వచ్చాను. మరి అత్తింటి దగ్గర ఉన్నప్పుడు మరి ఆడపడుచులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది కదండీ! వాళ్ళ ప్రేమను కూడా మరి మన ప్రేమతో సమానంగా చూసుకోవాలి కదా! మనకెంత ఉంటుందో వాళ్ళకి అంత ఉంటుందని. కానీ చాలామందైతే ఈ విషయాన్ని అస్సలు అంగీకరించరండి. మన ప్రేమలు మన ఇష్టం అంతవరకే అన్నట్టు ఉంటారు కానీ ఎదుటోళ్ళ విషయాలు కానీ, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రేమలు అసలు పట్టినట్టు ఉంటారండి. మనకెంత ప్రేమ ఉంటుందో పాపం వాళ్ళకి కూడా వాళ్ళ అన్నయ్యల మీద, వాళ్ళ పుట్టింటి మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద అంతే ఉంటుంది కదండీ! మనం ఒక ఇంటికొచ్చామంటే ఇక అక్కడ పెత్తనం మొత్తం మనకొచ్చేసిందనేసి ఆ ఇంట్లో పుట్టి, పెరిగి, చక్కగా తిరిగిన వాళ్ళ ఇంటి బంగారు తల్లుల్ని మనం వెళ్ళిన తర్వాత అలా మరి పట్టినట్టు ఉండకూడదు కదండీ! వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమించారో తదనంతరం మరి చూడవలసిన బాధ్యత ఒక వదిన గారిగా, ఒక మరదలుగా మనకుంటుంది కదండీ! వాళ్ళు ఆడపడుచులు మన మీద పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత అత్తమామల తర్వాత వాళ్ళ బాధ్యత ఆ ఇంటి కోడలకే పడుతుందండి. మరి నేనైతే మరి అలా అని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అలాంటి బాధ్యతలైతే మరి నేను కొన్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి, నా వయసుకు మించి అయితే మరి ఇప్పటివరకు మరి నేను కొన్ని వాటిల్లో అయితే ఇన్వాల్వ్ అయిపోయానండి. మరి ఇంకా ముందు ముందు కూడా నేను అలానే ఉంటాను. నా ఆడపడుచుల్ని నాతో సమానంగానే చూసుకుంటాను. నాకెంత ప్రేమ ఉంటదో పుట్టింటి మీద వాళ్ళకి కూడా అంతే ఉంటది కాబట్టి మేమందరం ఒకటేనండి, సమానంగానే ఉంటాము. మనం బాగా చూసుకోవాలంటే ఆడపడుచులు కూడా బాగానే ఉండాలి కదండీ అని అంటున్నారా? మరి మనం వెళ్తంతోటే మరి వాళ్ళతో తగోలు పడిపోతే మరి వాళ్ళు ఎలా బాగుంటారండి మనతోను? వాళ్ళు ఎంతైనా మరి అత్తింటి వాళ్ళు కదండీ! కొంచెం మరి కోపం ఉంటుంది, కొంచెం అహం ఉంటుంది. మన మనస్తత్వం ఏంటనేది అర్థమయ్యే వరకు కూడా కొంచెం ఆడపడుచులుగా మరి వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారండి. కొంతమంది ఇళ్లల్లో అయితే నేను అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు మనం కొంచెం వాళ్ళకి దగ్గర అయ్యడానికైతే మరి ట్రై చేయాలి. దగ్గర అయ్యామంటే వాళ్ళు మన మనసేంటో అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత అసలు మన మీద మళ్ళీ ఇంకా అసలు ఏం పడినా ఊరుకోరండి. వాళ్ళే ఊరుకోరు. మన భర్త కంటే ఎక్కువైపోతారు కదా! అంటారు కదండీ పెద్దోళ్ళు, ఆడపడుచులంటే సగం భర్త అని. కాబట్టి మన భర్త ఎంతో వాళ్ళు కూడా అంతే. వాళ్ళని కూడా అంతగానే ప్రేమించాలని నేను అనుకుంటున్నాను. మనందరికీ అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండీ! అక్క చెల్లెళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళకి ప్రాణం ఇచ్చి పుచ్చుకుని ఉంటారు కదా! మరి అలాంటి అక్క చెల్లెళ్ళ ప్రేమనైతే మనం యాక్సెప్ట్ చేస్తాం గానీ, ఆడపడుచుల ప్రేమను ఎందుకండి అసలు పట్టించుకోము. ఒక పెద్ద మనసుతో ఆలోచించామంటే అండి, ఆడపడుచులు కూడా మనకు అక్క చెల్లెళ్ళు అయిపోతారు. లైఫ్ చాలా బావుంటదండి. పుట్టింటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు, అత్తారింటి దగ్గర కూడా ఉంటారు. అసలు తారతమ్యం అనేది ఏమీ కనపడదండి. అంత మనకి ప్రేమ అనేది దక్కుతుంది.
అత్తింటి దగ్గర, పుట్టింటి దగ్గర కూడా. కాబట్టి మనం అమ్మాళ్ళ ఇంటి దగ్గర మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, అత్తారింటి దగ్గర ఉండే ఆడపడుచులను కూడా ఆ విధంగానే ప్రేమించామంటే అసలు జీవితమే సంతోషంగా ఉంటుంది కదండీ! ఆడపడుచులు అన్న తర్వాత కొన్ని గొడవలనేవి ఉంటాయండి అత్తారింటి దగ్గర. మొదట్లో వాళ్ళతో మనం ఇమడలేక వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పద్ధతులు తెలియకైతే మరి కొత్తలో మనకి చాలా ఇబ్బందిగా ఉండండి. కొత్త వారితో మరి మాట్లాడే విధానం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పనితీరు అవి ఇది రాక మనం ఇబ్బంది పడతాం ఒక పక్క. కానీ వాళ్ళేంటంటే ఈ అమ్మాయి అసలు ఏమీ పని చేయట్లేదు, ఏమీ రావట్లేదు, అసలు ఏమీ తెలీదు అనేసి వాళ్ళ ఇగో వాళ్ళకు ఉంటుంది కదండీ! అలా మన మనసు, వాళ్ళ మనసు కలవకైతే ఒక 2, 3 సంవత్సరాలైతే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయండి. క్రమేణా అవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోవాలంటే ముందు మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వాళ్ళొకటంటే మనం 4 అనేసామనుకోండి, ఇంకా అక్కడ దెబ్బలాటలు, గొడవలు తప్పించి మంచి అనేదే ఉండదండి. ఇక లైఫ్ లాంగ్ ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంతే తప్పించి ఆడపడుచులకి, వదిన గారులకి మధ్యలో పెద్ద గొడవలేమి ఉండవండి అసలు. ఎందుకుంటాయండి? మనం అక్కడే చిన్న వాటితోనే తుంచేసామనుకోండి, అవసలు మళ్ళీ పెరిగి పెద్దయ్యే అవకాశమే ఉండదు కదా! ఒక ఆడపిల్లగా మనము చాలానే పాత్రలు పోషిస్తాం కదండీ! మనము ఒక ఇంటికి ఆడపడుచుమే. అత్తారింటికొచ్చిన తర్వాత కోడలము, వదిన గారం అవుతాము, మరదలం అవుతాము, అమ్మ అవుతాము. అలాగే మరి ఇంకా కొన్ని బంధాలైతే ఏర్పడిపోతాయి కదండీ! అన్నిటికీ మించైతే మన కడుపున ఒక బంగారు తల్లయితే పుడుతుంది. నాకిద్దరున్నారండి. మరి వాళ్ళని కూడా మరి వాళ్ళ వదిన గారు మంచిగా బాగా చూసుకోవాలని అయితే మనకి ఇప్పటి నుంచే అనిపిస్తుంది కదండీ! నాకు అనిపిస్తుందిలేండి. ముందు జరిగేవన్నీ నేను ఇప్పుడే ఊహించేసుకుంటూ ఉంటాను. మరి నేనైతే మరి మా అబ్బాయి మరి మా ఆడపిల్లల్ని కూడా సక్రమంగా చూసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి ఏమీ అవ్వలేదండి, చిన్న పిల్లలు. నేనే అలాగ అనుకుంటున్నానంటే మన పెద్దవాళ్ళు, అత్తయ్య వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉంటదనేది అప్పుడు అర్థమవుతుందండి నాకు. కాబట్టి మన పుట్టింటి వాళ్ళని మనం ఎంత ఇష్టంగా అభిమానిస్తామో, ఎంత ప్రేమిస్తామో, అన్నతమ్ముల ప్రేమను పొందాలని ఎంత ఆశపడతామో, అలాగే మన ఆడపడుచుకు కూడా ఉంటుంది కదండీ! ఆమెను కూడా ప్రేమించేద్దామా? ఒక ఆడపిల్ల జీవితంలో తల్లిదండ్రులు, పుట్టింటి వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు ఎంత అవసరమో, అత్తింటి వాళ్ళు, ఆడపడుచులు కూడా అంతే అవసరమని నేను అంటున్నానండి. మరి వాళ్ళే కాదండి, వీళ్ళు కూడా ముఖ్యమే కదా! ఆ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.